అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్ పడింది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. అయితే స్థానిక సంస్థల్లో సత్తా చాటుదామని భావించిన కాంగ్రెస్కు హైకోర్టు తీర్పు ఇబ్బందిగా మారిందా? ఇప్పుడు ఈ అంశం ప్రతిపక్ష పార్టీకి మంచి అస్త్రంగా మారబోతోందా? మరి తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగేదెప్పుడు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. 2 రోజుల పాటు జరిగిన వాదనల తర్వాత హైకోర్టు స్టే ఇచ్చింది. 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్లు తర్వాత 2 వారాల్లో రిప్లైలు దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. రిజర్వేషన్ల జీవోపై స్టే ఇచ్చినందున ఆటోమేటిక్గా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా చెల్లదు. తీర్పు కాపీ ఎస్ఈసికి అందిన తర్వాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారు. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు అధికార పార్టీకి ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను జారీ చేసింది. అయితే ఇచ్చిన జీవో వ్యాలిడ్ అవుతుందా లేదా అన్నది పట్టించుకోకుండా జీవో ఇచ్చేసిందనే చర్చ జరుగుతోంది. అంతేకాదు జీవో ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ రాజ్యాంగ పరంగా ఆమోదం పొందని బిల్లును చూపించి జీవో ఇవ్వడంతో ఆ జీవో చెల్లదన్న నిర్ణయానికి న్యాయవర్గాలే కాదు రాజకీయ వర్గాలు కూడా వచ్చాయి. ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లాంటి నేతలు బహిరంగంగానే ప్రకటించారు. కానీ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే తొలి రోజు చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్ను దాఖలు చేశారు. ఇప్పుడు రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడంతో నోటిఫికేషన్ను మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యమ నాయకుల చరిత్రను కూడా మలయం చేసే ప్రయత్నం చేస్తే పోదది. ప్రజలకు ఎక్కడ ఎవరు సమ్మెలు చేసినా, ఎక్కడ ఎవరు ధర్మయుద్ధం చేసినా, ఎక్కడ ఎవరు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసినా మేము ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని మాత్రం హామీ ఇస్తున్నాం. మేము వాళ్ళకు భయపడటం వీళ్ళకు భయపడటం ఏమి మాకు పదవుల కంటే కూడా ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అండగా ఉండడం ముఖ్యంగా భావించడం. మేము మా క్యారెక్టర్, మా కమిట్మెంట్ ఏ ఫైటింగ్ నేచర్ ఉందో దాన్ని పక్కా ఉంటాం, పక్కా మళ్ళీ ప్రజల పక్షాన ఉంటాం. అయితే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు ఆగిపోవడానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలే కారణమంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా 2 పార్టీలు కుట్ర చేశాయంటూ మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టుల్లో కేసులు వేశాయని ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కొళాగణన చేసిన లెక్కలతోనే రిజర్వేషన్లు ఖరారు చేశామన్నారు. సీఎంతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు మంత్రి జూపల్లి. మరోవైపు 6 గ్యారంటీల్లాగే కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ల డ్రామా అని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటుపడిందా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే జాతీయ నాయకులతో ఢిల్లీ వేదికగా కొట్లాట పెడితే కలిసి రావడానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. హైకోర్టు తీర్పుపై ఎక్స్ వేదికగా హరీష్ రావు స్పందించారు. అటు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టబద్ధత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపి మీకు మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42% పెంపు విషయంపై ఢిల్లీలో కొట్లాడండి, పార్లమెంట్లో చట్టం చేయించి షెడ్యూల్ 9లో చేర్చేలా చూడాలని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని ఢిల్లీ వేదికగా యుద్ధభేరి మోగించాలన్నారు. మరోవైపు జీవో వల్ల రిజర్వేషన్లు రావని తెలిసే జీవో ఇచ్చారని మండిపడ్డారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 40-50 సంవత్సరాలు మోసం చేసినాం కదా, ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు
42% జీవో ఇవ్వడం, అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రి తెలుసు, వాళ్ళ మంత్రివర్గానికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని. నేను అసెంబ్లీలో అదే చెప్పాను, నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతానమని ఒక మంత్రి లేచిండు, ఇంకో మంత్రి మాట్లాడిండు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు. మేము పాజిటివ్గానే ఆలోచించడం కాబట్టి మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు 2-3 సూచనలు చేశాము. ఈరోజు జరిగింది ఏంది? ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది, నోటిఫికేషన్. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు బ్రేక్ వేయడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. బీసీలను సీఎం రేవంత్ రెడ్డి నిలువునా మోసం చేశారని అన్నారు. పరిపాలన చేతగాక డ్రామాలు ఆడడం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. కేవలం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకు తెచ్చారని అన్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా 50% మించి రిజర్వేషన్లు ఎలా నిలబడతాయని ప్రశ్నించారు. బీసీలపై రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని, అందుకే ఈ డ్రామా అని విమర్శించారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పట్లో జరిగేలా లేవనే చర్చ జరుగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నుంచి చట్టబద్ధత వస్తే గానీ బీసీలకు రిజర్వేషన్లు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. లోకల్ పోల్స్ ఇప్పటికే చాలా ఆలస్యమయ్యాయి. పార్టీ నేతలు కూడా పదవుల కోసం చూస్తున్నారు. కానీ బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళతామని చేసిన ప్రకటనల వల్ల రేవంత్ ఇప్పుడు ఇదంతా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కోర్టు ఆపేసింది కనుక కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ప్రకారమే స్థానిక ఎన్నికలకు రీషెడ్యూల్ జారీ చేసి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తే సరైన వ్యూహం పాటించినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ కూడా ఈ ప్రణాళికకు ఎప్పుడో సన్నాహాలు చేసుకున్నారనే ప్రచారం సైతం జరుగుతుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.